శివాయ గురువే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. కాళికాదేవికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి రక్ష తయారు చేసుకునేటువంటి పద్ధతి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది దేనికోసమో అనంటే గనక విపరీతమైనటువంటి శత్రువుల నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు ఇట్లాంటివి అన్నిటి నుంచి కూడా చాలా రక్షణ కవచంగా మీకు ఏర్పడుతుందన్నమాట. రక్ష అంటేనే దాని ఒక మనం పిలిచేటువంటి ఆ యొక్క పదంలోనే దాని యొక్క అర్థం అనేటువంటిది ఉంది. ఆ యొక్క రక్ష తయారు చేసుకునేటువంటి పద్ధతి నేను మీకు చెప్తాను కాళికమ్మ వారి యొక్క అనుగ్రహము ఆశీస్సులతో. అయితే ఇది ఏదైనా సరే ఒక మంగళవారం నాడు కానీ, లేకపోతే ఒక శుక్రవారం నాడు కానీ, లేకపోతే అమావాస్య రాత్రి నాడు కానీ, లేకపోతే ఏ రోజైనా రాహుకాలం నడుస్తున్నటువంటి గడియలలో కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అయితే మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ ఎప్పుడైనా కూడా చేసుకోవాలి అని అనుకుంటే గనక, లేదా బ్రహ్మ ముహూర్తం అంటే ఇంకా కూడా సూర్యోదయం అవ్వక ముందు అంటే 4:30 నుంచి 6:30 మధ్యలో, లేదంటే సాయంకాలము 6:30 నుంచి 8:30 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ చేసుకోవచ్చు. అయితే చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ యొక్క సమయంలో మీరు శుభ్రంగా చక్కగా తలస్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలో చక్కగా కూర్చొని ఏదైనా ఒక నువ్వుల నూనెతో దీపం అనేటువంటిది వెలిగించండి. దీపం అనేటువంటిది వెలిగించి ఆ పార్వతీ పరమేశ్వరుల పటం ఉంటే నమస్కారం చేసుకోండి, లేకపోతే దుర్గాదేవికి, లేకపోతే పార్వతీ అమ్మవారికి ఎవరికైనా కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. ఈ విధంగా నమస్కారం చేసుకున్న తర్వాత ఒక తెల్లటి కాగితం తీసుకుని దాని మీద రెడ్ పెన్నుతోని నేను చెప్పబోతున్నటువంటి యొక్క మంత్రాన్ని రాయండి. ఓం క్రీం కాళికాయై నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం క్రీం కాళికాయై నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా చక్కగా ఆ యొక్క కాగితం మీద రాయండి. ఒకవేళ రెడ్ ఇంక్ పెన్ కన్నా కూడా ఇంకా శక్తివంతంగా రాస్తామంటే మీ ఇంట్లో సింధూరం అనేటువంటిది ఉంటుంది కదా, సింధూరము ఒక చిన్న పాత్రలోకి తీసుకుని కాసింత నీటి చుక్కలు అనేటువంటిది వాడి, ఏదైనా పొల్ల అనేటువంటిది వాడి ఆ యొక్క సింధూరం పేస్ట్తో ఈ యొక్క మంత్రం అనేటువంటిది రాయొచ్చు. అయితే ఈ యొక్క తయారు చేసుకునేటువంటి రక్ష మీకోసం అంటే ఈ విధంగా చేయొచ్చు. మీకోసం కాకుండా ఇతరులు ఎవరి కోసమైనా మీరు చేస్తున్నారు అనుకోండి, ఇతరులకు ఇవ్వటానికి ఈ విధంగా మీరు మంత్రం రాసినప్పుడు ఆ యొక్క మంత్రం కిందన ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ఈ యొక్క రక్ష అనేటువంటిది అవసరమో, విపరీతమైన నరదృష్టి, నరఘోష, శత్రువుల యొక్క బాధలు, శత్రువుల నుంచి ప్రమాదాలు, శత్రువుల యొక్క ఏడుపులు ఇట్లాంటివన్నీ కూడా విపరీతంగా ఎదుర్కొంటూ ఉన్నాడో వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది కిందన రాయాలి. అదే విధంగా సింధూరంతోని, లేదు అని అంటే కనుక రెడ్ పెన్తోని, ఏ విధంగానైనా సరే ఈ విధంగా రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క తెల్లటి కాగితం మీద రాసిన తర్వాత శుభ్రంగా ఆరిపోనివ్వండి. సింధూరంతో రాసినట్లయితే ఆరిపోయిన తర్వాత ఇప్పుడు చిన్నగా చుట్ట పెట్టేసేయండి. చిన్నగా చుట్ట పెట్టేసిన తర్వాత బాగా మడిచిన తర్వాత జాగ్రత్తగా ఎక్కడ కూడా చిరిగిపోకుండా ఈ విధంగా మడిచిన తర్వాత దీనికి సరిపడా ఒక రెడ్ కలరు ఎరుపు రంగు యొక్క గుడ్డ తీసుకోండి. గుడ్డ తీసుకుని ఆ యొక్క గుడ్డలో ఈ యొక్క కాగితాన్ని పెట్టండి. శుభ్రంగా మడిచినటువంటి యొక్క కాగితాన్ని పెట్టండి. అందులోని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు వేయండి. అదే ఎర్రగుడ్డలో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. 1 స్పూను నల్ల నువ్వులు వెయ్యాలి. దాని తర్వాత ఇంకేం వెయ్యాలి అందులో? అయితే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి చిదిపేసి వెయ్యండి. కర్పూరపు గుండ ఒక 2 బిళ్ళలు తీసుకుని అవి చెదిపేసి ఆ గుండ చేసి ఆ యొక్క గుండ అనేటువంటిది వెయ్యండి. నల్ల నువ్వులు అనేటువంటివి వెయ్యాలి. దాని తర్వాత ఒక మేక, చిన్న మేక అనేటువంటిది వెయ్యాలి. లేదు అని అంటే గుండె సూది ఉంటుంది కదా, ఇలాగ దారం గుచ్చి ఇలాగ ఏదైనా కూడా కుట్టడానికి వాటికి వాడుకునేటువంటి సూది ఉంటుంది కదా, ఆ యొక్క సూది అయినా సరే పెట్టవచ్చు. రెండిట్లో ఏదైనా చిన్నపాటిది, చిన్న మేకు కానీ గుండె సూది కానీ చక్కగా అందులో పెట్టండి. ఈ విధంగా దాని తర్వాత ఇవి పెట్టిన తర్వాత ఒక 5 తులసి ఆకులు పెట్టాలి. తులసి ఆకులు మాత్రం సూర్యోదయం అవ్వకుండా చీకటిలో కొయ్యడానికి వీలు లేదు కాబట్టి ముందుగానే కోసిపెట్టి ఉంచుకోండి. ఒక 5 తులసి ఆకులు అందులో పెట్టండి. ఇప్పుడు ఈ యొక్క మిశ్రమాలు ఈ విధంగా ఇందులో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది జాగ్రత్తగా మడిచేసేయండి. అయితే ఆ యొక్క సూది కూడా దాని యొక్క గుచ్చుకోకుండా, దాని తర్వాత లేకపోతే బయటికి రాకుండా, మరి పలచగా ఇక గుడ్డ ఉండకుండా ఒకదాని తర్వాత ఒకటి శుభ్రంగా ఆ యొక్క ఎరుపు గుడ్డని చక్కగా చుట్ట పెట్టేసేయండి, మెత్తగా ఉండేటువంటి విధంగా. ఈ విధంగా చుట్ట పెట్టేసి దాన్ని ఒక నలుపు రంగు యొక్క తాడు అనేటువంటిది వాడి శుభ్రంగా కట్టేయండి. కట్టి ముడివేసి అదేవిధంగా ఇంకా కూడా కొంచెం భాగం అనేటువంటిది ఉంచుకోవాలి. మీరు మీ యొక్క మెడలోనో లేకపోతే మీ యొక్క చేతికో కట్టుకోవడానికి. ఈ యొక్క తావీజు మాత్రం మీ యొక్క చేతికి కట్టుకోవడం అనేటువంటిది శ్రేయస్సుకరము. కాబట్టి మీకు సులువుగా ఉండడానికి ఏంటంటే చాలా చిన్నపాటి మేక ఏదైనా కూడా తీసుకుని వేసుకుంటే మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. సూది కంటే మేక అనేటువంటిది సుఖము. చిన్నపాటి మేక తీసుకుని వేయండి అందులో. ఈ విధంగా చక్కగా కట్టేసేయండి. చిన్నపాటిగా తయారు చేసుకోండి. ఈ విధంగా
విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ యొక్క కుడి చేతిలో దాన్ని పట్టుకుని ఈ యొక్క మంత్రము ఒక 108 సార్లు జపం చేయాలి. మళ్ళీ మంత్రం చెప్తున్నాను వినండి. ఓం క్రీం కాళికాయై నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఒక 108 సార్లు జపం చేసి దానికి చక్కగా అగరబత్తి ఏదైనా వెలిగించి ధూపం అనేటువంటిది చూపించి మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి. అర్థమైంది కదా! పురుషులైనా, ఆడవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అయితే ఎడమ చేతికి కట్టుకున్నారు అని అనుకోండి, మీకు రక్షణ కవచంగా ఇది పనిచేస్తుంది. అంటే అన్ని శత్రువుల యొక్క బాధలు, శత్రువుల యొక్క ఏడుపులు, శత్రువుల యొక్క నరఘోష ఇటువంటివన్నీ కూడా మీకు నివారణ అయ్యి, వాళ్ళ యొక్క ఏడుపుల నుంచి, బారి నుంచి మిమ్మల్ని రక్షించి రక్షణ కవచంగా ఏర్పడుతుంది. అదేవిధంగా కుడి చేతికి ఒకవేళ కట్టుకున్నారనుకోండి, పురుషులైనా, ఆడవాళ్ళైనా సరే, ఇది రక్షణతో పాటు ఆకర్షణ కూడా మీకు కలగజేస్తుందట. అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఆకర్షణని, అభిమానాన్ని కూడా ఇది చేసేటువంటి విధంగా ఇది పనిచేస్తుంది అని చెప్పి చెప్పబడి ఉందన్నమాట. అర్థమైంది కదా! చక్కగా ఈ విధంగా చేసుకుని దీనికి మళ్ళీ ప్రత్యేకంగా ఇది వేసుకున్న దగ్గర నుంచి కూడా నియమ నిష్టలు పాటించాలి ఎటువంటి అవసరం అయితే ఏమీ కూడా లేదు. కానీ ప్రత్యేకంగా ఖాళీ కడుపుతో ఇది మాత్రం చేసుకోవడం అనేటువంటిది ఉత్తమము. ఒకవేళ ఉదయం పూట చేసుకోలేదనుకోండి, సాయంకాలం చేసుకోవాలనుకున్నారనుకోండి, మరి సాయంకాలం మీరు ఇది చేసుకొని కట్టుకునేంత వరకు కూడా మరి మాంసాహారం అనేటువంటిది తినకుండా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న దాని తర్వాత, చేతుకున్న దాని తర్వాత మళ్ళీ యథావిధిగా మీరు ఉండొచ్చు. ఏమీ కూడా తప్పైతే లేదు. నియమ నిష్టలు పాటించాలి అనబడేటువంటి నియమం అయితే లేదు. కానీ దీని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.